సంక్రాంతి పండుగ సమయంలో వస్తున్న భారీ చిత్రాలలో సంక్రాంతికి వస్తున్నాం ఒకటి. చాలా కాలం తర్వాత వెంకటేష్ నుంచి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి ఈ లేడీ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ దిల్రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు విడుదల చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ ట్రైలర్ లాంచ్ జరగనుంది. ట్రైలర్ 2 నిమిషాల 22 సెకండ్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇక కామెడీతో పాటు థ్రిల్లర్ అంశాలు ట్రైలర్లో చూపిస్తారని తెలుస్తోంది. ఈ ట్రైలర్తో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు వెంకటేష్. కారణం ఏమైనా కూడా సినిమాల ఎంపికలో వెంకటేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక సంవత్సరానికి సంక్రాంతికి వస్తున్న సినిమా మీద వెంకీ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతోంది, ఎప్పుడు రాబోతోంది అనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా ట్రైలర్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందని దిల్ రాజు ఇప్పటికే చాలా మంచి కాన్ఫిడెంట్ వ్యక్తం చేసి ఇలా కొన్ని మాటలైతే మాట్లాడారు. మరి ఏదేమైనా కూడా ఈ సినిమా సంక్రాంతి కానుకగా వస్తుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.